నెక్స్ట్ మనం డైరెక్ట్ సినిమా అండి. ఇది అయిపోయాక మనం తమ్ముడు చేసేది యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్ ఫిలింలు. దీనికి పెద్ద డైరెక్టర్లో ఫీల్ అయిపోతారు సినిమా ఓకే అవగానే. ఎవడో ప్రసాద్ అంట, ఎవడాడు ఈ సినిమా ఆడిషన్ని పిల్లలకి పాఠాలు చెప్పిన కూర్చోబెట్టి చెప్తున్నాడు. ఎవడాడు ఎక్కడ ఉంటాడు? ఆ ప్రసాద్ నేనే. ఓం దమ్ 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 మహేశ్వర కమలేశ్వర రజనీకాంతాయ నమః. సర్వమంగళ మాంగళ్యం శుభే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. బ్రో ఇది గుడి కాదు బ్రో, అలా మంత్రాలు చదువుతున్నారేంటి? అష్టదరిద్రాలన్నీ పోయి అదృష్టం ముందుకొచ్చి నేను ఈ ఆడిషన్లో సెలెక్ట్ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అబ్బో, ఆడిషన్లో సెలెక్ట్ అవ్వాలంటే డైరెక్టర్ గాని ఇంప్రెస్ చేయాలి, దేవుణ్ణి కాదు. ఓకే బ్రో. ఎవరు ఆడిషన్కి వచ్చిన వాళ్ళు సార్. కనీసం విష్ కూడా చేయట్లేదు. దండం పెట్టండి రా, దండం పెట్టండి రా. సార్ నన్ను ఈ ఆడిషన్లో సెలెక్ట్ చేయండి సార్. సాయంత్రం ప్రసాదం పెడతాను సార్. మా గుళ్ళో ఫ్రీగా చేసి పెడతాను సార్. ప్లీజ్ సార్. సార్ మీకేం దెబ్బలు తగలగా సార్? ఏంది లే, కాలు మీద పడ్డావా, కాలు పట్టుకుని లాగావా? లేవయ్యా. తల పగిలిపోయింది. అనవసరంగా విషయం అడిగినట్టున్నాను. సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్, నేను వస్తాను. అమ్మయ్యా బ్రో కష్టపడ్డాను. ఏంటి బ్రో కామన్ సెన్స్ లేదా? అలా వెళ్ళిపోయావేంటి డైరెక్టర్ మీదకి? బ్రో మీరే కదా బ్రో డైరెక్టర్ని ఇంప్రెస్ చేయాలని చెప్పారు. డైరెక్టర్ని ఇంప్రెస్ చేయాలంటే మీ లోపల యాక్టింగ్తో ఇంప్రెస్ చేయాలి, అంతేగాని అలా మీద పడిపోకూడదు. ఓకే బ్రో. ఏమో రామచంద్ర, ఏంటి విశేషాలు? రాత్రి తాగింది ఇంకా దిగలేదు సార్, కొంచెం ఎక్కువైంది. నేను అడుగుతుంది మందు గురించి కదయ్యా, వచ్చిన మందు గురించి. వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. ఏ బాబు ఒక్కొక్కరిని విలు. ఆత్రేయ. స్వామి వస్తున్నా. నువ్వే వచ్చావా? ఇప్పుడు ఈ కొబ్బరికాయలు పూలు పళ్ళు ఇలాంటి కాన్సెప్ట్లు ఏం తీసుకురాలేదుగా? లేదు సార్. ఓకే, ఎందుకని నీ పేరేంటి? సార్ శివసాయి గణేశ వెంకటేశ్వర ఆంజనేయ పరమేశ్వర శ్రీసాయి శివసాయి ఆత్రేయ సార్. ఈ ముక్కోటి దేవతల పేర్లన్నీ లిస్ట్ అయిపోయిందా, ఇంకేమైనా ఉందా? సార్ నా పేరే అది సార్. సర్లే, ఇప్పుడు ఇందుకే నేను ఏ పేరుతో పిల్లాలో చెప్పు తాగలాడు. ఆత్రేయ అని పిలవండి సార్. ఏది ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అదా? అది కాదు సార్, శివసాయి పరమేశ్వర శివసాయి వెంకటేశ్వర. ఆపేయ్, ఇలా అయితే తెల్లారు నీ ఒక్కడ ఆడిషనే చెయ్యాలి. బయట ఇంకా చాలా మంది తగలడ్డారు అక్కడ. సరే, నేను ఇప్పుడు నీకు ఒక టెస్ట్ చేస్తాను. కోవిడ్ టెస్టా సార్? నేను డాక్టర్ని కాదు, డైరెక్టర్ని. నువ్వు వచ్చిన హాస్పిటల్ కాదు, ఆడిషన్కి. సరే, నీకు నవరాసాలు తెలుసా? ఏబిసిడీలు రాకుండా ఎంసెట్ ఎలా రాస్తాం సార్? మీకు ఏ రసం కావాలో చెప్పండి, పిండేస్తా. పాదరసం. అవే తగ్గించుకుంటే మంచిది. సరే ఓకే, ఫస్ట్ హాస్యరసం చేయి. హాస్యరసమా? అలాగే సార్. ఇప్పుడు శృంగార రసం. అద్భుతం చేయి, అద్భుతం. ఆశ్చర్యం చేయి. ఓకే, అన్నీ బాగా చేసావయ్యా. ఇప్పుడు ఆకలి ఆకలి చూపించు, ఎలా చేస్తావో చూస్తాను. ఎలా కూడా చేస్తారా? సర్లే, మంచి కళాకారుడు ఉన్నాడు నీలో. మంచి హైట్స్కి వెళ్ళాల్సినాడు నువ్వు. సార్ 5th ఫ్లోర్లో కూడా ఇంకో ఆడిషన్ ఉంది సార్, అది చూసుకొని వెళ్తాను. రాయ్, 5th ఫ్లోర్ కాదురా నీకు, గ్రౌండ్ ఫ్లోరే కరెక్ట్. ఎలా? అయ్యో రామ్ రామ్ సెట్జీ, హైట్స్కి వెళ్తాడంట, హైట్స్కి.
నెక్స్ట్ ఎవడో పిలవయా. బాబు నెక్స్ట్ వెళ్ళు. మోహన్ లోపలికి వెళ్ళు. రామచంద్రరావు, మన దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు ఏం లేవు కదా, పిల్లల్ని తీసుకొచ్చావు. బయటికి ఆడుకోమా బాబు. సార్ నైస్ 24 సార్. అవునా, నువ్వు పని చేయి, నా ఏజ్ 24 అని మెడలో బోర్డు వేసుకొని తిరుగు. ఓకే సార్. దిస్ ఈజ్ మై పోర్ట్ఫోలియో సార్. ఏంటిది? ఏం చదివావు? నైట్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తప్పు చేద్దాం రండి అనే ఒక బుక్ ఉంది సార్, అది చదివాను. ఇందాకే వచ్చే ముందు లాస్ట్ వీక్ ది ఫండే బుక్ ఒకటి ఉంది సార్, అది చదివాను. వీక్లీ వారఫలాలు కూడా చూసుకున్నావా? అంత బానే ఉందా? ఇలాంటి జోకులన్నీ వెళ్ళి వాట్సాప్ అంకుల్స్ గ్రూప్ లో పెట్టు, ఇక్కడ నడవదు. సార్ వేడివేడిగా కాఫీ తాగుతూ కూల్ అవ్వండి. భయ్యా నాకు ఒక డౌట్. ఇప్పుడు హాట్గా కాఫీ తాగుతూ సార్ కూల్ ఎలా అవుతారు? బావగారు బాగున్నారు సినిమాలో బ్రహ్మానందం లాగా వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చుంటాను. నీకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు సార్. నిమోనియా లాంటివి ఉంటే మీకే ప్రాబ్లం. ఏంట్రో వాగుతున్నావు పిల్ల. సార్ కూల్. బీపేసావా బూత్ అనుకుంటారు వాళ్ళు. నేను అన్నది పిల్ల కుంక అని. సార్ కూల్ సార్ కూల్. ఈయన తీసుకెళ్లి వాట్సాప్ అంకుల్ గ్రూప్కి కానీ లేకపోతే ఇన్స్టా రీల్స్ కానీ పంపించండి. పిల్లలు టచ్ అయిపోతుంది నేను చూస్తుంటే. నాకు వెళ్ళి ఐస్ ప్యాక్ బెటరా. ఓకే సార్. స్క్రాప్ అంతా తయారైపోతారు ఆడిషన్స్ అంటే. సరే, ఇప్పుడు సీన్ ఏంటంటే నువ్వు ఎడారిలో ఉన్నావు. ఏం చేస్తావు చేసి చూపించు. ఓకే సార్. ఏం చేస్తున్నావు? వాటర్ తాగుతున్నా సార్. మీ ఐస్ ప్యాక్ ఇవ్వండి సార్. దేనికి? అంటే నేను తెచ్చుకున్న వాటర్ అయిపోయినాయి, మీ ఐస్ ప్యాక్ ఇస్తే ఇంట్లో వేసుకుంటా. ఎడారిలో టెంపరేచర్కి కరిగిపోతేలేండి సార్. విజ్ఞాన ప్రదర్శనలు వద్దు. నేను విజ్ఞానంలో చదువుకోలేదు సార్, నాది కేల్యూ విజయవాడ క్యాంపస్. అర్థమవుతుంది. ఇంతకీ నన్ను ఈ ప్రాజెక్ట్లో తీసుకున్నట్టే కదా సార్? పోలవరం ప్రాజెక్ట్ నిధులు రావు, నువ్వు ఈ ప్రాజెక్ట్లోకి రావు. బాగుందా? వెళ్ళి మీ వాట్సాప్ అంకుల్ గ్రూప్లో పెట్టుకో. వెళ్ళు. ఓకే సార్. ఐస్ ప్యాక్ జాగ్రత్త. చంపేస్తా. ఒక డౌట్ అడుగు. మన సినిమాలో హీరోయిన్ లేదా? అందరూ అబ్బాయిలు వస్తున్నారు. ఓ అదా, హీరోయిన్ ఆడిషన్స్ మొన్న నైట్ అయిపోయినాయి. నైట్ టైం పెట్టాం. మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసాం. ఏదంటే చేస్తుంది అమ్మాయి. బాగా చేసింది. బాగా చేసిందా? పెర్ఫార్మెన్స్ అయ్యా, పెర్ఫార్మెన్స్. ఓ చేసినట్టున్నారు. ప్రతి దానికి డబుల్ మీనింగ్ అర్థం చేసుకోవడం అనక్కర్లా. ఆ చూపే చాలది. ఎదవనుమానం చూపును నువ్వు. నెక్స్ట్ బిలు. ఆకాష్. రామచంద్రరావు, మన దాంట్లో హీరో ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే, ఈ మాత్రం బ్యాంక్ సరిపోతుందా? లేదు, వెనకాల ఎదురు బ్యాండ్ వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. సార్ మన ప్రొడ్యూసర్ గారి రిలేటివ్. ఓహో, ఓకే. ఎవరికి సార్ ఫోన్ చేస్తున్నారు? ప్రొడ్యూసర్కా? లేదు, ఏదో బ్యాండ్ మేళం అడిగారు కదా, తెప్పిస్తాను. ప్రొడ్యూసర్ తాలూకంటే అందరిలో పప్పుగళ్ళే ఉంటారా ఏంటి? లంచ్లో పప్పు కావాలా? క్యారెట్ తెప్పించరా? మీరున్నారు కదా సార్. ఏంటి అంటే మీకు అసలు ఆడిషన్ అది ఎందుకు అంటున్నాను నేను. అయ్యో పర్లేదు, నాకు ఒక ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. యూ కెన్ టేక్ ఇట్. కనీసం ఆడిషన్ అవ్వడానికి కూడా పనికిరావనరా నా ఫీలింగ్. పప్పుగే అంటే మన కథలో హీరో క్రికెట్ ప్లేయర్ సార్. తెలుసు, విన్నాను. అలాంటి సీన్ ఏదైనా చేద్దాం. ఈ ఫార్మల్లో క్రికెట్ ఆడితే బాగోదు కదా, ఒక ట్రాక్ అరేంజ్ చేయమంటా. పర్లేదు సార్, ఆడిషనే కదా సార్, మామూలుగా ఇలా చేసేద్దాం సార్. పోనీ బాల్ అండ్ బ్యాట్? అవసరం లేదు సార్, మామూలుగా ఆడేయచ్చు. మళ్ళీ ఎవరికి సార్? గూగుల్లో హౌ టు ప్లే క్రికెట్ వితౌట్ బాల్ అండ్ బ్యాట్ అని సెర్చ్ చేస్తున్నా. మామూలు పప్పు కాదు, ముద్దపప్పు సార్. అవన్నీ అవసరం లేదు సార్, ఇమేజిన్ చేసుకుని ఆడండి సార్. అంటే యాక్చువల్గా గ్రౌండ్లో ఫోన్ కూడా అలౌడ్ లేదు సార్. అవును కదా సార్. మీరు బాలయ్య బాబు ఫ్యానా? కాదు, డై హార్డ్ ఫ్యాన్.
ఆ స్టైల్ అర్థమవుతుంది సార్. మన అపోనెంట్స్ ఎవరు? శ్రీలంక సార్, శ్రీలంక. రే మలింగ మామ, మరీ స్పీడ్ వే మాకు, స్లోగా వెయ్యి. ఊహించుకోండి. ఓహో, బాబు ఇన్వాల్వ్మెంట్ రా. ఓకే సార్, బాగుంది. వావ్, వాట్ ఏ షాట్. ఇంతకీ బాల్ ఎక్కడ పడింది సార్? మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది? వైజాగ్ సార్. అయితే బాల్ ఆర్కే బీచ్ లో తేలుతుంది, పోయి తెచ్చుకోండి. వైజాగ్ ట్రైన్ టికెట్ బుక్ చేయి. దేనికి సార్? బాల్ తెచ్చుకుందాం, ఓకేనా? ఓకే సార్. ఊహించుకోండి. ఓహో, ఇన్వాల్వ్మెంట్. ఓకే సార్, బాబు అలసిపోయినట్టున్నాడు, ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ ఏమన్నా? కార్లో జానీ వాకర్ ఉంది, పోదాం పద. అయ్యి బాబోయ్, ఒక్కొక్కడు మెంటల్ తెప్పించేస్తున్నాడు రా బాబు. ఒరే, ల్యాగ్ చేయకుండా ఎంతమంది ఉంటే అంతమంది తొందరగా పిలిచే. చిరంజీవి ఏమో రామచంద్రరావు, అర్జెంట్కి వెళ్ళాడు, చేతులు తాళాలు గుర్తుపెట్టు. ఫిట్స్ వేసింటాడు, చచ్చిపోయి ఉన్నాడు. వదిలో. చిరంజీవి, సీకోలు చిరంజీవి. ఆడేవాడు సార్, బక్బక్క నాప్ ఉండేది గుర్తుందా? అది బ్యాన్ చేసి పడదబ్బారు కదా. బ్యాన్ ఎక్కడైంది సార్, జస్ట్ గ్యాప్ ఇచ్చారు అంతే. ఇంకా ఉందా దరిద్రం? సరే, ఎందుకేం పేరు? చిరంజీవి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి నేనే చిరంజీవి. నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. నేను తెలవదా మీకు? మొన్న డేవిడ్ వార్నర్ బాబాయ్కి బొట్టుబొమ్మ స్టెప్స్ నేర్పించింది నేనే. మైకల్ జాక్సన్ కి మూన్ వాక్ కూడా నేర్పించావా? మరే ఇప్పుడు సినిమా వాళ్ళకి ఒక్కొక్కడికి పోయించడానికి వచ్చిన. భయ్యా, వాష్రూమ్స్ అక్కడ పోయిస్తారా, పట్టుకెళ్తారా? నాన్ సింక్ లో వచ్చిన టైంకి వచ్చి మంచి పని చేసేవరా. థ్యాంక్ యూ సార్. దోల తీరింది అదొక. వెళ్ళరా, చిరంజీవి అంట, చిరంజీవి. ప్రొడ్యూసర్ కాల్. సార్ లేదు సార్, ఆడిషన్స్ మామూలుగా మిగిలిన క్యారెక్టర్స్ కోసం సార్, కొంచెం పబ్లిసిటీ అవుద్దని. మన బాబే సార్. సెకండ్ హీరో కూడా మన బాబేనా సార్? ఓకే సార్. ఆ సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్నీ కూడా మన బాబే సార్. ఓకే సార్. ఫాదర్ రోల్ మీరు చేస్తారు సార్? ఓకే సార్. మదర్ రోల్ మీ వైఫ్ చేస్తారు సార్? ఓకే సార్. ఆ మిగతా క్యారెక్టర్లన్నీ కూడా మీ బామర్ది గారిని, వాళ్ళ పిల్లల్ని అందరినీ మొత్తం పెట్టేద్దాం సార్. మొత్తం మన ఫ్యామిలీ ఉంటుంది సార్. అదే సార్ మీ ఫ్యామిలీ సార్. ఓకే సార్, సరిపోయింది. వీళ్ళందరూ వీడియోలో ఉండాలంటే ఇంట్లో పెద్ద మనిషి ఫంక్షన్, పెళ్లి ఫంక్షన్ చేసుకోవచ్చుగా. సినిమా తీయమని మన మీద ఎక్కుతారు ఎందుకు? సర్లే, ఖాళీగా ఉన్నాం కదా, ఏదో చుట్టుపడి తప్పుదాం.